అందరికీ నమస్కారం. నా పేరు పద్మా మాదిగ. మాది నిజామాబాద్ డిస్టిక్. మరి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ మరియు కాంచీరామ్ బాబు జగ్జీవన్ రామ్ గార్ల ఆశయాలను ముందుకు నడిపిస్తున్న అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక సోదరి మొన్న ఫేస్బుక్లో ఏదో ఆమెకు తెలియని జ్ఞానంతో తెలియని జ్ఞానంతో చాలా చీప్గా మాట్లాడడం జరిగింది. అది ఆమె మాట్లాడిన మాటలు కాదు, మరి ఆమె వెనుక ఉండి ఎవరో మాట్లాడిస్తున్న మాటలుగా అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే అన్న గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు అట్లా మాట్లాడరు. అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారు కదా, అంబేద్కర్ వారసులమని చెప్పుకోగానే సరిపోదు. వారసత్వం అనేది మన వారసత్వానికి భంగం కలిగినప్పుడు, అంబేద్కర్ గారి విగ్రహం పంచగుట్ట చౌరస్తాలో ధ్వంసమైనప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసి ఆయనకి పాలాభిషేకం చేసి అక్కడ నిర్మించిన ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. బొంబాయిలో రాజగృహం పైన అంబేద్కర్ రాజగృహం పైన దాడి జరిగినప్పుడు నల్ల కండువాలతోని నిరసన తెలిపిన ఏకైక నాయకులు మందకృష్ణ మాదిగ గారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా నిరసనలు తెలియజేయడం జరిగింది. మరి మేం మీటింగ్ పెట్టుకుంటే మీకు జరిగిన అన్యాయం ఏంది అని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, నీకేం నొస్తుంది అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు మీటింగ్ పెట్టుకుంటే మాకు జరిగిన నష్టం లేదు, మీరు మీటింగ్ పెట్టుకున్నా మాకు నష్టం జరగదు కూడా. కాకపోతే మీటింగ్లో మాట్లాడిన మాటల గురించి మేము మాట్లాడింది, మీరు మాట్లాడిన మాటల గురించి మిమ్మల్ని సైకోలు అన్నది, మీరు చేస్తున్న వెక్కిలి చేష్టలను గురించి మాట్లాడింది మిమ్మల్ని సైకోలు అన్నది. ఎందుకన్నారో అర్థం చేసుకున్నారా? అంబేద్కర్ వారసులమని చెప్తున్నారు కదా, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరి జనాభా ఎంతనో జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి ఆ లెక్కన మా వాటా మేము కోరుతున్నాం, మీ సొమ్ము మేము అడగట్లేదు కదా, మీ ఆస్తి మేము అడగట్లేదు కదా. మరి మీకేం నొప్పి అవుతుంది అక్క? ఏం నొప్పి అవుతుంది? ఇంట్లో నలుగురు పుట్టినప్పుడు నువ్వు చదువుకొని నీ అక్కనో నీ చెల్లెనో నీ తమ్ముడో చదువుకోకపోతే వాళ్ళకి మీరు చదువుకోలేదు మీకు ఆస్తిలో వాటా లేదని చెప్తావా? మీరు చదువుకున్న తర్వాతనే మీకు ఆస్తిలో వాటా వస్తుందని చెప్తావా? అట్లా చెప్పగలవా? ఊరుకుంటారా? తంతరు నిన్ను. మేము కూడా గదే అంటున్నాం, కుటుంబంలో నలుగురు పుట్టినప్పుడు నలుగురికి కూడా సమాన వాటాలు ఉండాలా అని చెప్తున్నాం. అన్నదమ్ములం అని చెప్పుకుంటున్నారు కదా, మీ ఇంట్లోనే మీ అన్నదమ్ములే మీకు సమానంగా వాటాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? మీరు మీ ఆస్తిలో వాటా సమానంగా ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఎస్సీలల్లో 59 ఉపకులాలు ఉన్నాయి, మాల మాదిగలే కాదు. మేము మాదిగల కోసమే కొట్లాడట్లేదు, ఉపకులాలు చాలా ఉన్నారు పాపం, వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా, విద్యంగా, వైద్యంగా, అన్నిట్ల సామాజికంగా న్యాయం జరగాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఒక మాదిగల కోసం కాదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా జరిగిన ఉద్యమంలో 30 సంవత్సరాల ఉద్యమంలో చీమకుర్తిలా
ముగ్గురు మాల సోదరులకి అన్యాయం జరిగినప్పుడు అక్కడ మొదటగా స్పందించింది ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. మాలమంత్రి గీతా గారికి అవమానం జరిగినప్పుడు అక్కడ స్పందించింది ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. కడపలో మాల ఉన్నతాధికారి డాక్టర్ను హత్య చేసినప్పుడు అక్కడ స్పందించింది ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. ఢిల్లీలో మాలాధికారి చంద్రరావు గారికి అవమానం జరిగినప్పుడు మొట్టమొదటగా స్పందించింది ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. ఇలా రాజకీయంగా కానీ సామాన్యంగా కానీ ఎవరికి కానీ ఎక్కడ కానీ ప్రతి చోట నీ ఊరు నా ఊరు, నీ ప్రాంతం నా ప్రాంతం అని కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా మొదటగా స్పందించే ఏకైక మానవతావాది మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, దృష్టిలో పెట్టుకోండి. చెప్తున్నా, అనవసరంగా నోరు జారి మా ఆగ్రహానికి గురి కావద్దు. కృష్ణ మాదిగ గారిని కించపరిస్తే, అవమానపరిస్తే సహించేది లేదు. చెప్తున్నా, మర్యాదగా కాపాడుకోండి. మీరు ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, సభలు పెట్టుకున్నా మాకు జరిగిన అన్యాయం ఏం లేదు. రాజ్యాంగం ప్రకారము మాకు రావాల్సిన వాటా మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు కమిషన్లు వేసిన తర్వాత ప్రభుత్వాలు ఆ కమిషన్ల ప్రకారము, కమిషన్లు ఇచ్చిన నివేదిక ప్రకారము అవును వెనుకబడిన ఈ జాతులకి, ఈ కులాలకి అందరికీ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వర్గీకరణ చేసుకోవడానికి అధికారం ఇచ్చింది. కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. మీది మేము అడగట్లేదు, గుర్తుపెట్టుకోండి. మాది మేము అడుగుతున్నాం. మాది గాంధీ మాకు అవసరం లేదు. మాది ఒక్క గింజ కూడా, ఒక మెతుకు కూడా మేము ఇవ్వడానికి ఎవరికి ఇయ్యం కూడా. మీరు ఇస్తారా? ఫస్ట్ మీరు ఇస్తారా? గజ్జెప్పండి. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఖబర్దార్, మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఆయనని అనే హక్కు మీకు లేదు. మీ తంటాలు మీరు పడండి, మీ ధర్నాలు మీరు వేసుకోర్రి, మీ సభలు మీరు పెట్టుకోండి. మీరు కూడా న్యాయంగా ఏదన్నా చేసుకోండి, మీకు మేము అడ్డురాము. అన్యాయంగా వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారిని అనే స్థాయి మీది కాదు, గుర్తుపెట్టుకోండి. జై మాదిగ.